హార్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని అనౌన్స్ చేశారు. హార్ముజ్ పై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా ఉంటుందని సంకేతాలిచ్చారు. ముజ్తబా ఖమేనీ చేసిన ప్రకటనను ఇరాన్ మీడియా చదివి వినిపించింది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్లో పరిస్థితులు కుదుటపడలేదు. ఈ క్రమంలో ఈ జలసంధిని కొత్త దశకు తీసుకెళ్తామంటూ ముజ్తబా ప్రకటించడం కీలక పరిణామంగా మారింది. ఇక ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ. కానీ ఎట్టి పరిస్థితుల్లో తమ హక్కులను వదులుకోమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో తమ తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేక మంది కీలక నేతల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు. యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ దాడుల్లో జరిగిన నష్టాలన్నింటికీ పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తామన్నారు.